లోకము అనంటే దేవుని ఉద్దేశంలో హేయమైన చర్యలు లేదా క్రియలు. హేయమైన క్రియలు ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి? అజ్ఞానం వల్ల వస్తాయి. అజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం లేకపోవటం. జ్ఞానం అంటే ఏంటి? తెలియని దాని గురించి తెలుసుకోవటమే జ్ఞానం అంటాం. దీని గురించిన జ్ఞానం నాకు లేదు, తెలుసుకున్నాను, అప్పుడు దీని గురించిన జ్ఞానం నాకు వచ్చింది. తెలియని దాని గురించి తెలుసుకోవటమే జ్ఞానం. మనకి తెలియకయే ఎన్నో హేయమైన క్రియలు చేస్తా ఉన్నాం. అందుకే దేవుడు లోకమును అజ్ఞానంతో పోల్చి, అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, వీరికి తెలియక చేశారు. లోకమును చూసి, లోకములో ఉన్న ప్రజలను చూసి వీరు తెలియక చేశారు. తెలిస్తే వీళ్ళు మెస్సయ్య గూర్చినటువంటి జ్ఞానం వీళ్ళకి, నువ్వు పంపిస్తాననేటువంటి ప్రవచనం యొక్క జ్ఞానం వీళ్ళకి తెలియదు. ఆ ప్రవచనం యొక్క జ్ఞానం వీరికి తెలుసుంటే నన్ను చంపేవారు కాదు. మెస్సయ్య గూర్చినటువంటి జ్ఞానం వాళ్ళకి వేరే విధంగా ఉంది. ఒక రాజుగా వస్తాడు, ఒక రాజు కుటుంబంలో పుడతాడు, గుర్రం మీద వస్తాడు అనే ఆలోచన వాళ్ళ దగ్గర ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిని పోల్చుకోలేకపోతున్నారు. వీరు పొందినటువంటి జ్ఞానమునకును యేసుక్రీస్తు ఉన్నటువంటి స్థాయి జ్ఞానమునకును చాలా తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. అందుకనే వారు సిలువ వేస్తారు.